జిహెచ్ఎంసీ సమావేశాలు ఏవైతే ఉన్నాయో కౌన్సిల్ సమావేశాలకు సంబంధించి మొత్తం రసాబసాగా ఉన్నదని చెప్పొచ్చు. వ్యవహారం అంతా కూడా బీఆర్ఎస్కు సంబంధించినటువంటి కార్పొరేటర్లందరినీ కూడా ఇక్కడికి రాంగోపాల్పేట్కి పోలీస్ స్టేషన్కి కూడా తరలించారు, అరెస్ట్ చేసి కూడా. అయితే కౌన్సిల్ సమావేశాలకి గొడవ సృష్టించడానికి ప్రధాన కారణంగా ఉన్నారని చెప్పి కూడా మేయర్ ఆరోపిస్తూ బీఆర్ఎస్ కార్పొరేటర్లందరినీ కూడా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సస్పెండ్ చేసిన అనంతరం ఇక్కడికి రాంగోపాల్పేట్ పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు వాళ్ళని. సో ప్రస్తుతం మనతో పాటు బంజారాహిల్స్కు సంబంధించినటువంటి వెంకటేశ్వర డివిజన్కు సంబంధించినటువంటి కార్పొరేటర్ మన్నే కవిత గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కవిత గారు, అసలు అరెస్ట్ చేయడానికి అసలు ప్రధాన కారణాలు ఏంటి మిమ్మల్ని అందరినీ? ప్రధాన రీజన్ అనేది మోస్ట్ ఆఫ్ ఆల్ మేము యాక్చువల్లీ బడ్జెట్ సెషన్ ఏదైతే ఉందో ఆ విషయం పక్కన పెట్టేసి క్వశ్చన్ అవర్స్ స్టార్ట్ చేద్దామని చెప్పాం. సో క్వశ్చన్ అవర్స్ స్టార్ట్ చేద్దాము అనేసరికి అక్కడ మేము మేయర్ దగ్గరికి వెళ్ళి మీరు క్వశ్చన్ స్టార్ట్ చేయండి అక్క అని చెప్పాం. చేసినంత మాత్రాన మేము అక్కడికి వెళ్ళినప్పటికీ ఈ కాంగ్రెస్ నుంచి కార్పొరేటర్స్ ఎవరైతే జెంట్స్ ఇద్దరు కార్పొరేటర్స్, ఒకటి బాబా ఫసిద్దీన్, ఒకటి వచ్చేసి సిఎన్ రెడ్డి, ఆ లేడీస్ మీదకి దారుణంగా చేసుకోవడం జరిగింది. మేము వచ్చింది క్వశ్చన్ అవర్ స్టార్ట్ చేయమని చెప్పాము, మీరు బడ్జెట్ సెషన్ కోసం చెప్తా ఉన్నారు, ఈ విషయంలో మేము అడగడానికి వచ్చిన మా మీద చేసుకున్నారు అనేసరికి ఆ విషయంలో కొంచెం రసబస జరగడం అయింది. దారుణంగా బాబా ఫసిద్దీన్ ఎలా అంటే ఒక లేడీని కూడా చూడకుండా ఆ విధంగా మాట్లాడడం జరిగింది. మరి ఆ విషయంలో మరి రేవంత్ రెడ్డి గారు, అక్కడ పొన్నం ప్రభాకర్ గారు మరి ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పంపించారో అది వాళ్ళకే తెలియాలది. ఆ విషయంలో చేసుకోవడం కొంచెం గొడవ జరగడం వల్ల ముగ్గురు మహిళా కార్పొరేటర్స్తో పాటు జూబ్లీస్ కార్పొరేటర్ కూడా బయటకు వెళ్ళడం జరిగింది. ఆ విషయంలో మా కార్పొరేటర్స్ మేమందరం కూడా మా కార్పొరేటర్స్ మీరు వెనక్కి తీసుకురండి, ఆ తర్వాత మీరు క్వశ్చన్ అవర్స్ స్టార్ట్ చేయండి అని చెప్పాం. అంతలోపు మేయర్ గారు బడ్జెట్ కూడా ఆమోదం తెలపడం జరిగింది. సార్ అంతటితో వదిలేసాం. క్వశ్చన్ అవర్స్కైనా వెళ్ళిన కార్పొరేటర్స్ని మీరు వెనక్కి తీసుకొని సభ కంటిన్యూ చేయమని చెప్పాము. చేయను, నాకు క్షమాపణ చెప్పండి, మీరు నా మీద దాడి చేశారు. మేము మేయర్ మీద బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి తను పేపర్లు వేశారు, దౌర్జన్యంగా ఇచ్చేస్తారని చెప్పాను. ఆ విషయం అన్నాను, అక్క మీరు మేయర్ పొజిషన్ ఫస్ట్ సభ నడవాలంటే మా కార్పొరేటర్స్ పిలిపించండి వెనక్కి అనే విషయం చెప్పాము. కాలేదు, అందుకు ఆ విషయంలో మేము గొడవ చేయడం జరిగింది. మీరు కావాలని ఈ గొడవని సృష్టించి ఆ రసబసగా కావాలనే చేశారు అని చెప్పేసి కూడా ఆరోపణలు వినిపిస్తా ఉన్నాయి పెద్ద ఎత్తున. కావాలని రసబస గొడవలు పెట్టుకోవాల్సిన అవసరం మాకేంటి? న్యాయంగా క్వశ్చన్ స్టార్ట్ చేయమని చెప్పాము, తను అది ఒప్పుకోలేదు. బడ్జెట్ సెషన్ పెడతానంది, బడ్జెట్ సెషన్లో పెట్టింది, తన ఆమోదం పలికింది. అసలు క్వశ్చన్ అవర్ స్టార్ట్ చేయడానికి కారణం మేము ఎందుకు అడిగామంటే జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్ జిహెచ్ఎంసీలో ఎలాంటి డెవలప్మెంట్స్ విషయంలో కానీ వెనుకబడి ఉన్నది కాబట్టి డెవలప్మెంట్స్ విషయంలోనే మేము అడుగుతున్నాం. ఉదాహరణకి చింతల బస్సులో జరిగిన స్ట్రీట్ వెండర్స్ మీరు అందరు కూడా చూస్తున్నారు, ఆన్ ద స్పాట్లో డెమాలిషింగ్ చేశారు కదా. మరి ఇంతకు ముందు గతంలో ఉన్న పాలక మండలిలో జిహెచ్ఎంసీలో ఎప్పుడైనా విధంగా జరిగిందా? వెండర్స్కి ఒక వెండర్ జోన్ చూపించింది బీఆర్ఎస్ పార్టీ. కుక్కట్పల్లి అయ్యప్ప సొసైటీలో వెండర్స్ జోన్ చూపించాకనే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మా బీఆర్ఎస్ పార్టీలో వెండర్స్ కార్డ్స్ ఇచ్చాము, లోన్స్ కూడా ప్రొవైడ్ చేశాం. మేము వాళ్ళకి వెండర్స్ జోన్ ప్రొవైడ్ చేసి కావాలంటే రోడ్ వైండింగ్ చేసాం. కానీ ఇక్కడ జరుగుతున్న ప్రభుత్వంలో ఆల్ ఆఫ్ సడన్గా హ్యాండిక్యాప్డ్, పెరాలసిస్ ఉండి వాళ్ళ ఫ్యామిలీలో ఆ బండ్ల మీద బ్రతుకున్న వాళ్ళ మీద కూడా డెమాలిషింగ్ ఆల్ ఆఫ్ సడన్గా చేయడం జరిగింది. ఈ విషయాన్ని మేము క్వశ్చన్ చేయడానికి మేము ఈరోజు అడుగుదామని చూసాము, కానీ మాకు అవకాశం రాలేదు. కానీ రేవంత్ రెడ్డి గారికి ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాను, పొన్నం ప్రభాకర్ కూడా ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నారు. అదే హైటెక్ సిటీ దగ్గర మరి కుమారి ఆంటీ అని ఆమె కూడా టిఫిన్ డబ్బా పెట్టుకుని ఉంది కదా, మరి అప్పుడు రేవంత్ రెడ్డి గారు మరి ఆమెకి హామీ ఇచ్చి నేను ఉన్నానని, అండగా ఉన్నానన్న మాట చెప్పింది కదా. ఆయన రేవంత్ రెడ్డి గారు చెప్పినప్పటికీ ఆవిడకి మళ్ళీ ఆవిడ కూడా 50,000 తిరిగి మరి డొనేట్ చేయడం కూడా జరిగింది. మరి రేవంత్ రెడ్డి 50,000 ఏమనాలా నాకు అర్థం కావట్లేదు. 50,000 తీసుకొని మరి డబ్బా పెట్టి ఇచ్చిండా ఏం తెలియదు. కానీ ఒకరికి న్యాయం ఇంకొకరికి అన్యాయం అని కాదు, అందరి సరి సమానంగా తీసుకెళ్లాలే తప్ప ఇంత దారుణంగా ఇంత దౌర్జన్యమైన రాజకీయం నేను ఇంతవరకే చూడలేదు అసలు. ముఖ్యంగా ఇప్పుడు మీ బీఆర్ఎస్ కార్పొరేటర్లు అందరూ కలిసి కూడా మేయర్ పైన ఎక్కడ అవిశ్వాస తీర్మానం పెడతారో అని చెప్పి మిమ్మల్ని సస్పెండ్ చేసిరని చెప్పేసి మీ పార్టీ వర్గం మాట్లాడుతాం. అవిశ్వాస తీర్మానం అనేది మా పార్టీ నుంచి ఇన్స్ట్రక్షన్స్ మాకేమి ఎటువంటి డిస్కషన్ కానీ అలాంటి ఆలోచన ఇప్పటికైతే లేదు. ప్రస్తుతానికి మాకున్నది మా కార్పొరేటర్స్ అందరం కూడా బడ్జెట్ విషయంలో మేము మాట్లాడాలా, క్వశ్చన్స్ డెవలప్మెంట్, సిటీ డెవలప్మెంట్ విషయంలో మేము మాట్లాడాలా. చాలా మందికి జిహెచ్ఎంసీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లైట్ స్టాఫ్ సిబ్బందికి జీతాలు లేక వాళ్ళు స్ట్రైకులు చేస్తూ 4 నెలల జీతాలు
రెంట్లు కట్టుకోలేక వాళ్ళ గోల్డ్ అంతా గోల్డ్ తాకట్టు పెట్టి అన్ని ఆ డబ్బుతో ఇల్లు రన్ చేసుకుంటున్నాం మేడం. మా పరిస్థితి ఇది ఉంది. మా వైపు నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి మీరు ప్రశ్నించండి అని ఎంతో మంది మాకు చెప్పారు. ఎందుకంటే న్యాయం జరుగుతుంది బీఆర్ఎస్ నుంచి అన్న విషయంలో అడిగారు. ఆ విషయంలో ఒక కార్పొరేటర్ కౌన్సిల్లో అడిగే ప్రశ్న ఆ గొంతు మాకు ఆ హక్కు ఉంది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే మేం పెట్టిన క్వశ్చన్స్ ఒక్కటి కూడా సెలెక్ట్ కావడం ఏంటి, కాకపోవడం ఏంటి? అదే కాంగ్రెస్ కార్పొరేటర్స్ అందరికీ కానీ మేయర్ వాయిస్ ఇస్తుంది. ఇక్కడ న్యాయం ఏంటి? ఒక్కటి మేయర్ గారు గుర్తుంచుకోవాలా, మరి ఎవరు సంతకాలు పెడితే ఎవరు యాక్సెప్ట్ చేస్తే ఏ బీఆర్ఎస్ కండువా మీద ఈరోజు కేసీఆర్ సార్ మేయర్ పీఠం ఎక్కించారో అదొక్కటి గుర్తుపెట్టుకోండి, మర్చిపోద్దు. సమయం టైం అందరికీ వస్తుంది. కొద్ది రోజులు వేచి చూడండి, మేము మళ్ళా వెనక్కి వస్తాం, మేమేందో కూడా చూపిస్తాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.